స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలి అని లెఫ్ట్ పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. విద్యుత్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి అని స్పష్టం చేశాయి. ఇక విద్యుత్ ఛార్జీలను పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు. బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభను విశాఖపట్నం ధర్నా చౌక్ వద్ద లెఫ్ట్ పార్టీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 2000 సంవత్సరంలో లెఫ్ట్ పార్టీలు విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బషీర్బాగ్ లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యమాన్ని అణగదొక్కేందుకు చేసిన ప్రయత్నంలో 3 యువకులు పోలీసు తూటాలకు బలయ్యారు. నాటి ఘటన జరిగి 24 ఏళ్లు పూర్తి కావడంతో వారిని స్మరించుకుంటూ సిపిఎం, సిపిఐలు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ఆపాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరిగితే వినియోగదారులపై భారం పడుతుందని అన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అలాగే ఆదాని కంపెనీకి విద్యుత్ సంస్థను అప్పగించి ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదు అని హెచ్చరించాయి లెఫ్ట్ పార్టీలు. కామ్రేడ్ విష్ణువర్ధన జోహార్, కామ్రేడ్ లాల్ సలాం, రామకృష్ణ బాలస్వామి లామి. ఊరువాడలో విద్యుత్ ఉద్యమాన్ని నడిపారు, పల్లెలో పీడితుల ఆక్రందన విన్నారు. ఆక్రంద సలాం రామకృష్ణ బాలస్వామి. ప్రపంచ వంచిన చంద్రబాబునెదిరించి తెగువ చూపి తెలుగు ప్రజల పౌరుష కామ్రేడ్ విష్ణువర్ధన లాల్ సలాం. ఆగడాలు చల్లము వేల కామ్రేడ్స్ ఉద్భవించి తీరుతారు. వేల జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం. కరెంటు ప్రైవేటీకరణ ఆపాలి. అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టద్దు, అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టద్దు. జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. కామ్రేడ్స్ 2000 సంవత్సరాలు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు అమలు చేయడం కోసం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో విద్యుత్తును 3 భాగాలు చేసి ప్రజల మీద విపరీతంగా భారాలు మోపే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. ఈ భారీగా పెంచడాన్ని వామపక్షాలు మొత్తం ప్రజానీకం అందరిలోకి తీసుకెళ్లి ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా సుదీర్ఘ కాలం పాటు పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ఆగస్టు 28వ తారీఖు నాడు 2000 సంవత్సరం బషీర్బాగ్ లో వేలాది మందితోటి భారీ ప్రదర్శన జరుగుతూ ఉంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచక్షణ రహితంగా కాల్పులు జరిపి బాష్పాయులు ప్రయోగించి టీయర్ గ్యాసులు వదిలి వాటర్ క్యాన్లు ప్రదర్శించి మొత్తం పోలీసులతో అతి కిరాతకంగా కాల్పులు జరిపి మొత్తం 3 హత్య చేయించింది. అందులో కామ్రేడ్ బాలస్వామి, విష్ణువర్ధన్ అలాగే రామకృష్ణ అనేటువంటి 3 యువకిషోరాలు తుపాకీలకి గుళ్ళకి బలై అక్కడే చనిపోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ వందలాది మందికి బుల్లెట్ దెబ్బలు గాయాలయ్యి పిల్లర్స్ తగిలి హాస్పిటల్లో అనేక సంవత్సరాల పాటు హాస్పిటల్ వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ తర్వాత నిరాహార దీక్షలు చేసిన తర్వాత ఆ రోజు నుంచి సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటంతో విద్యుత్ ఛార్జీలు 10 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం పెంచకుండా ఆగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి 24 ఏళ్లు ఈ రోజున వాళ్ళు చనిపోయి నడుస్తూ ఉంది. మళ్ళీ ఈ రోజున విద్యుత్ ప్రైవేటీకరణ చేయాలని, విద్యుత్తును మొత్తం కూడా అదానికి అప్పచెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడం, వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టడం, కరెంటు టారిఫ్లు పెంచడం, అలాగే రకరకాల పద్ధతులతోటి ఫ్యూయల్ ఎక్స్పెన్సివ్ ఛార్జీలతో చెప్పి ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ఛార్జీలు పెంచి ప్రజలను ఎత్తున భారాలు వేయడం కోసం పూనుకుంటుంది. కాబట్టి ఎవరైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ప్రాణత్యాగాల వృధాకానేమో వాళ్ళ ప్రాణ బలిదానాలతోటి విద్యుత్ సంస్కరణలు ఏదైతే ఆపుకున్నావో భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి సిద్ధం కావాలని, దానికి వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, భవిష్యత్తులో జరిగే ఈ ప్రైవేటీకరణ విధానాల్ని ఎదుర్కొంటామని చెప్పి అడ్డుకట్ట వేస్తామని చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించుకోవాలి. లేకపోతే 2000 సంవత్సరంలో
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడికి. మళ్ళీ ఇప్పుడు అదే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే పెట్టద్దని చెప్పేసి రైతులను కానీ ప్రజానికలు కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లో పెడితే దాన్ని తొలగించే కార్యక్రమం కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దాన్ని తొలగిస్తాం, దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. ఈపీడీసీల అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము ముందు ప్రభుత్వ రంగ సంస్థలకు పెడతాం, తర్వాత ఆహారం చేస్తాం అంటున్నారు. ఇది ఏ ఒక్క మీటర్ పెట్టినా ప్రజల మీద భారం పడ్డం తప్ప మరొకటి కాదు. కాబట్టి విద్యుత్ సంస్థలు 2020 చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం 100% తూచా తప్పకుండా అమలు చేయాలని చూస్తున్నారు. ఇటువంటి సంస్థలు మేము అంగీకరించో అనుమతించపో, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతాం. కరెంటు జోలికి వస్తే చంద్రబాబు నాయుడికి షాక్ పుట్టడం ఖాయం అని చెప్పి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది, దాని మీద వామపక్షాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ఆందోళన భాగంగా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని 3 విభాగాలుగా విభజించారు. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో అనేది ఈ పేర్లు చేయడం అనేది జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఆ రోజు వామపక్షాలన్నీ కూడా ఆందోళన చేసి బషీర్బాగ్లో ఆందోళన చేస్తే 3 యువ కిషోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాల్చి చంపడం అనేది జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ విద్యుత్ సంస్కరణలు కేంద్రం ఏది చెప్తే ఇక్కడ ఉన్న గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 2 ప్రభుత్వాలు ముందుకెళ్లే పద్ధతులు ఉన్నాయి. గత ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు అనేది టూ ఆఫ్ ఛార్జీల కింద తీసుకొచ్చి ప్రజలపై అనేది ఆర్థిక భారాలు వేశారు. రెండోది స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అప్పుడే ప్రయత్నాలు ట్రయల్ రన్లు కూడా జరుగుతున్నాయి. ఇది పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏదైతే ప్రతిఘటించామో వామపక్షాలుగా ఇక సిపిఐగా కానీ ఇతర వామపక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని వామపక్షాలతో పెద్ద ఎత్తున కలుపుకొని దాన్ని మళ్ళీ విద్యుత్ ఈ స్మార్ట్ మీటర్లు అనేది వ్యతిరేకించే విధంగా పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలకి ముందుగా మనం వామపక్షాలుగా ఉంటామని, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదైతే ప్రజలంతా కూడా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల మిమ్మల్ని ఇంటికి ఎలాగైతే పంపించారో తర్వాత 10 ఏళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడా కూడా పంచలే. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పెంచడం అనేది జరిగింది. ఆ విధానం అనేది మీరు కూడా ముందుకు కొనసాగితే రానున్న కాలంలో కూడా ఈ విద్యుత్ సంస్కరణలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీరు ప్రవేశపెట్టిందో దాన్ని మీరు ఏ విధంగా తీసుకొస్తున్నారో దాన్ని మేము వామపక్షాలుగా ప్రతిఘటిస్తామనేది విజ్ఞప్తి చేస్తున్నాం.